ఈ రోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పార్టీ కార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కేకే రాజు గారు ఆధ్వర్యంలో పార్టీ క్యాడర్ నాయకులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 19వ తేదీన జరగబోయే నామినేషన్కి సంబంధించిన పలు విషయాలు చర్చించారు. మీ ఇంటి దగ్గర నుంచి 3 కిలోమీటర్ల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్కూల్లో ఒక 1000 మంది పిల్లలు కనుక చదివిస్తే 250 మంది తెల్ల రేషన్ కార్డు ఉన్న పిల్లలకి ఉచితంగా కాన్వెంట్లో కూడా విద్య అందించాలి. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ ఇయర్ నుంచి అమలవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇనార్బిట్ మాల్ కావచ్చు, ఈ పెద్ద మనిషి కూడా చెప్తా ఉంటాడు, నేనేదో స్కూల్స్ అది చేసాం ఇది చేసామని. ఒక్క పెట్టుబడి తీసుకురాలేదు, ఒక ఉద్యోగం కల్పించలేదు. 4 సంవత్సరాలు మొఖం చాటేశారు. కేంద్రంలో అధికారంలో ఉంది, ప్రత్యేక హోదా విషయం కోసం మాట్లాడలేదు. ఏదో ఈరోజు ఆయన ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఎమ్మెల్యే ఫండ్స్ అని ఇస్తారు. ఒక ఎమ్మెల్యేకి నేను నెగ్గలేదు, నాకు పదవలేదు, ఎమ్మెల్యే ఫండ్స్ అని ఇస్తారు. సంవత్సరానికి ఇన్ని కోట్లని రోడ్లు డ్రైన్స్కి కాకుండా సామాజిక భవనాలకి అటుతోనే అంతే తప్ప ఆయన జేబులు చాలామంది తెలియక అదో ఆయన ఇచ్చాడు, ఆయన సమయంలో కట్టించారంటున్నారు. అవన్నీ ఒక్క రూపాయి కూడా జేబులో కాదు, ప్రభుత్వ డబ్బులే. ఎమ్మెల్యేకి ఎంత కోటాని ఇస్తారు. మేము ఎవరైనా అంతే, నేను రేపొద్దున ఎమ్మెల్యే అయినా అంతే, ఎవరైనా అయిన తర్వాత కూడా మేము కూడా అలాగే ఇస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే 15,000 బయలుదేరారా, ఒక్క గవర్నమెంట్ కాలేజ్ కూడా నిర్మాణం చేయలేదు ఈ పెద్ద మనిషి. ఇన్ని చెప్తాడు కదా, సొల్లువాగుడు వాగుతూ ఉంటాడు ఈనాడు పత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో. అడగండి ఎప్పుడైనా, చంద్రబాబు నాయుడు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మాణం ఎందుకు చేయలేదు తెలుసా మీకు? గవర్నమెంట్ కాలేజీలో అయితే ఉచితంగా సీట్లు ఇవ్వాలి, ప్రభుత్వం ఖర్చు పెట్టి చదివించాలి. చంద్రబాబు నాయుడుకి ఒక బినామీ ఉన్నాడు, నారాయణ. ఎప్పుడైనా విన్నారా? నారాయణ స్కూల్ విన్నారా పేరు? నారాయణ టాలెంట్ స్కూల్, నారాయణ ఎంసెట్ కోచింగ్ సెంటర్, నారాయణ జూనియర్ కాలేజ్, నారాయణ డిగ్రీ కాలేజ్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, నారాయణ మెడికల్ కాలేజ్, నారాయణ ఐఐటి కోచింగ్ సెంటర్, ఇలా అన్ని నారాయణ ఉంటాయి కదా. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తాలూకా. చంద్రబాబు నాయుడుయే, పేరు మాతృగే నారాయణది. అంటే తన విద్యని వ్యాపారం చేశాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యని ఉచితం చేసి రేపు కడు పేద కుటుంబంలో పుట్టిన ఒక ఆడపిల్ల టాలెంట్ ఉండి మార్కులు వస్తే డాక్టర్ చదవాలనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కట్టి గవర్నమెంట్ స్కూల్లో మెడికల్ చదవచ్చు, ఉచితంగానే డాక్టర్ సీట్ తెచ్చుకోవచ్చు. ఈరోజు ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆరోగ్యానికి సంబంధించి, బీసీలకు సంబంధించి, ఎస్సీ బీసీలకి ఈరోజు 45 సంవత్సరాలు నిండిన తర్వాత 18,750 రూపాయలు ఇస్తూ ఉన్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 4 సార్లు రుణమాఫీ చేస్తా అన్నారు, 4 సార్లు చేసి చూపించారు. ఈరోజు మన నియోజకవర్గంలోనే చూసుకుంటే, మన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి 25 సంవత్సరాలు అయింది. ఒక పెట్టుబడి వచ్చి 10 మందికి ఉద్యోగాలు వచ్చి ఈరోజు మన పోర్ట్ క్వార్టర్స్ దగ్గర ఇనార్బిట్ మాల్ అని ఒకటి నిర్మాణం జరుగుతుంది. చాలామంది తెలుసు కదా. అక్కడ ఓన్లీ అది షాపింగ్ మాల్ ఒకటే కాదు, మన పిల్లలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అక్కడ ఐటీ టవర్లో. అది కాకుండా పక్కన మాల్లోనే థియేటర్స్లోనే 12,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే 14,000 మందికి 14,000 నుంచి 15,000 మందికి ఉద్యోగాలు కల్పించే పెట్టుబడుల్ని ఈరోజు మన నియోజకవర్గంలో ఇచ్చారు. అందులో కూడా 75% స్థానికులకు ఇవ్వాలి, లోకల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి 75%. మళ్ళీ ఇక్కడ బెల్లా జంక్షన్ దగ్గర హైవే పక్కన నిర్మాణం జరుగుతుంది కదా, దాని పేరు ఏఎంసీ మాల్. అందులో 2,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. అక్కడ కూడా 8 థియేటర్లు, ఒక్కొక్క ఫ్లోరు 64 ఎస్ఎఫ్టీ మాలు. ఎందుకంటే ఈ ఉద్యోగాలన్నీ కూడా నేను చెప్పిన ఇప్పుడు 15,000 18 ఉద్యోగాలు మన నియోజకవర్గంలో మనం తీసుకొచ్చినాయి ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో. లోకల్గా అందులో 5,000 మంది మహిళలకు వస్తాయి. ఆ మహిళల్లో కూడా 3,500 మందికి వాటిని పక్కన పెట్టి ఈరోజు ఈ అభివృద్ధికి సంక్షేమం నడవాలంటే మళ్ళీ జగనన్న పాలన రావాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు బాగుండాలని మరొక్కసారి దాని అందరికి కూడా సిద్ధంగా ఉండమని మీ అందరికీ పిలుపునిస్తూ, మరి సిద్ధమా అని అడుగుతున్నాను. సిద్ధమా? సిద్ధమా? జై జగన్, జై జగన్. మన గుర్తు ధన్యవాదాలండి.